హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైనా రాకింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? సమ్మర్ స్పెషల్ మామిడి పండ్ల రసం విత్ దోశ అనమాట. ముందు మామిడి పండ్లు అయితే బాగా మెత్తగా ఉండేటివి తీసుకొని బాగా నీళ్ళు వేసి కడుక్కొని మళ్ళీ ఒక 1 అవర్ దాకా నీటిలో అంతా పెట్టాలన్నమాట. అట్లే నానబెట్టాలి. ఇంకా పక్కన ఒక గిన్నెలో చక్కెర వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాము. 1 అవర్ అయిన తర్వాత ఇట్లా కడిగి మళ్ళీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలా. నీటిలో ఎందుకు వేస్తామంటే అది మామిడి పండులో ఉన్న వేడంతా తగ్గిస్తుందంట. మా అత్త వాళ్ళు చెప్పినారు ఇట్లా వేసి పెట్టాలని. అందుకే ఇట్లా వేసి పెడతామన్నమాట. ఎప్పుడు మామిడి పండ్లు తినాలనుకుంటే ముందే 1 అవర్ ముందే ఇట్లా వేసి పెడతామన్నమాట నీళ్ళల్లో. ఇట్లా తీసుకొని బాగా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇట్లా అంతా పిసుక్కోవాలన్నమాట. దాని లోపల ఉన్న విత్తనం అంతా దాంట్లో కింద పడుతుంది. మేమైతే మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదా, దాంతో చిలుకుతాం అనమాట. మామూలుగా వేరే వాళ్ళు అయితే మిక్సీకి వేస్తారు, కానీ దాని టేస్ట్ పోతుంది మిక్సీకి వేస్తే. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ మేము వేసుకోలేదన్నమాట. ఇప్పుడుగా దోశలు వేసుకోవాలా, కొంచెం లావుగానే వేసుకోవాలా, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలా. ఎందుకంటే అది రసంలో డిప్ చేసుకొని తినాలి కాబట్టి ఇట్లా వేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట దోశలు. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా కూడా ఈ మామిడి పండ్ల రసం అయితే చేసుకొని ఇట్లా దోశలు వేసుకుంటాము. ఇంకా పూరీలు కూడా చేసుకోవచ్చు. పూరీల కన్నా ఇవి దోశలు బాగుంటుంది. పూరీలు అయితే ఆయిల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. మా పిల్లలకి మా వారికి అయితే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇది హెల్త్గా మంచిది కూడా మామిడి పండ్ల రసం. సమ్మర్లోనే కదా మనం తినేది, అందుకే తప్పకుండా చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.